హాయ్ గైస్! నేను మాస్టర్స్ చేయడానికి యూరోప్‌కైతే వచ్చాను గదా! నేను యూరోప్ రావడానికి నాకు ఏ కన్సల్టెన్సీ హెల్ప్ చేసింది అనేది మీకు చెప్తాను. ఆ కన్సల్టెన్సీ బాగా జెన్యూన్ అనమాట. జెన్యూన్ గాబట్టి నేను మీకు రెఫర్ చేస్తున్నా. ఎవరైనా అబ్రాడ్‌కి వచ్చి యూరోప్ కంట్రీస్‌లలో చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ కన్సల్టెన్సీకెళ్ళండి. ఒకవేళ మీకు పేపర్ వర్క్ రాదు, ఒకవేళ మీకు ఎలా చేయాలో తెలీదు అంటే మీరేంటంటే నేను ఏది నమ్ముతాను అంటే, మీకొచ్చిన పని అయితే మీరు చేయండి. డబ్బులు మిగులుతాయి. మీకు ఇది రాదు అని తెలిసినప్పుడు, ఒక రూపాయి పోయినా పర్వాలేదు. తెలిసిన వాళ్ళతో పని చేపించుకోండి. నేనైతే అదే నమ్ముతా. ఒకవేళ ఇప్పుడు నాకు ఒక పని రాలేదు అంటే, తెలిసిన వాళ్ళ దగ్గరికెళ్ళి, ఒక రూపాయితో అయిపోయే పని రూ. 2 ఇచ్చైనా నేను చేపించుకుంటా. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు ఇది మనకు తెలుసు గదా అని జెప్పేసి తెలియకుండానే దిగి ఆహ్, ప్రాసెస్ మొదలుబెట్టి, రేపు డబ్బు పోతే సంపాదించుకుంటాం గానీ, టైం పోతే సంపాదించుకోలేం గదా! సో, అది నేను నమ్ముతా. సో, ఒకవేళ మీకు చేసుకుంటాం, మాకు ప్రాసెస్ చేయడం వచ్చు అనుకుంటే మీరే ఓన్‌గా జేసుకోండి. లేదు అంటే నేను ఈ కన్సల్టెన్సీ రెఫర్ చేస్తున్నా. ఈ కన్సల్టెన్సీకెళ్ళండి. మంచిగా మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ జేస్తారు. వితిన్ 4 మంత్స్ లోపల మీకు అడ్మిషన్ అయితే తెప్పించే కేపబిలిటీ వీళ్ళకుంది. వీళ్ళలో మెయిన్ ఎవరంటే సురేష్ అని జెప్పేసి ఒకాయనుంటాడు. ఆయన జెన్యూన్‌గుంటాడు. ఏ అంటే బ సురేషు, స్రవంతి, సునీత ఈళ్ళ ముగ్గురుంటారు. వీళ్ళేంటంటే ఎక్కడ గూడా ఎవ్వరిని ఎలాంటి డాక్యుమెంట్స్ జేసుకోవాలి, ఏదన్నా కరెక్షన్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్‌లో చెప్తారు. ఇక్కడికెళ్ళండి, అక్కడికెళ్ళండి అని జెప్పి చెప్తారు. ఒకవేళ మీ డాక్యుమెంట్స్‌లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళే కరెక్ట్ జేసి పంపియడము. ఎల్ఓఆర్‌లు ఇక్కడ తెచ్చుకోండి, కాలేజీకెళ్ళండి, ఈ మాట జెప్పండి, అది జెప్పండి, ఇది జెప్పండి. లోన్‌కు హెల్ప్ జేస్తారు, ఫండ్స్‌కి హెల్ప్ జేస్తారు. ఇట్లాగా ప్రతీదీ వాళ్ళకి ఏ టు జెడ్ అన్నీ మనకు హెల్ప్ జేస్తారనమాట. ఒక తమ్ముడికి ఎలాగైతే చెప్తారో, ఒక చెల్లెలికి ఎలాగైతే చెప్తారో, అలాగా మనల్ని గూడా అంత కేర్‌గా తీసుకొని వాళ్ళు ఒక్కొక్కరికి ఓపికతో చాలా పేషెన్స్‌గా మొత్తం అన్ని డౌట్‌లన్నీ క్లియర్ జేసి మొత్తం మనం ప్రాసెస్ సక్సెస్ అయ్యేంత వరకు వాళ్ళు బాధ్యత మీదేసుకొని వాళ్ళు చేస్తారనమాట. అది వైజాగ్‌లో ఉంటది ఆ కన్సల్టెన్సీ. ఈయన నంబర్ అయితే నేను మెన్షన్ జేసి పెడతాను కామెంట్ సెక్షన్‌లో. మీరు ఆయననైతే కన్సల్ట్ అవ్వండి. మీరు నేను చెప్తున్నాను గదా! గుడ్డిగా నమ్మేసి మీరు ఆయనకెళ్ళిపోవచ్చు. ఇది జెన్యూన్ కన్సల్టెన్సీ. మీరు కళ్ళు మూసుకొని నమ్మొచ్చు. ప్రతీది చేస్తారు. అంటే కేర్ తీసుకొని చేస్తారు. మీరు పోయి ఇలాగ చెప్పండి. నాకు ఈ కాలేజ్ గావాలి, ఈ కంట్రీ గావాలి, ఎలాంటి పాజిబిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి ఎలిజిబిలిటీస్ కావాలి మాకు అని జెప్పేసి మీరు చెప్పండి. మీ మీకు ఏదైతే కరెక్ట్‌గా ఉంటదో ఆయన మీకు గైడెన్స్ ఇస్తాడనమాట. ఇచ్చి మిమ్మల్ని అబ్రాడ్‌కి పంపించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. కళ్ళు మూసుకొనైతే నమ్మేయండి. మంచి కన్సల్టెన్సీ అది. నేనైతే ఈ కన్సల్టెన్సీనైతే రెఫర్ చేస్తున్నా. మీరెళ్ళిపోవచ్చు. వైజాగ్ అది. నంబర్ అయితే పిన్ చేసి పెడతా చూసుకోండి.